ధర్మక్రియలు సదాచారం నశిస్తాయి. కాలం భయంకరంగా ఉంటుంది. కౌరవులు అవినీతి వలన భూమండలం అంతా నాశనమైపోతుంది. కౌరవుల యొక్క అవినీతి వలన భూమండలం పూర్తిగా నాశనమైపోతుంది. కాబట్టి నీవు యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇక్కడ నుండి వెళ్ళిపో, తపోవనంలో నివసించు చెప్పి చెప్తున్నాడు. ఈ వంశానికి కలిగే ఘోర సంక్షోభాన్ని వినాశనాన్ని నీవు చూడలేవు. ఈ వంశాలు జరిగినటువంటి ఘోర సంక్షోభాన్ని వినాశనాన్ని నువ్వు చూడలేవు. అప్పుడు సత్యవతి ఈ మాటను అంగీకరించి లోనికి ప్రవేశించి కోడలితో ఇలా అన్నది, అంబిక, నీ పౌత్రుని దుర్నీతి వలన భారతవంశము ఈ పౌరులు బంధుమిత్రులు సహా నశిస్తారు. ఈ మాట నేను విన్నది అని సత్యవతి కూడా చెప్తున్నాను. కాబట్టి నీకు ఇష్టమైతే పుత్ర శోకంతో బాధపడుతున్న ఈ అంబాలికను తీసుకొని అరణ్యానికి వెళ్తున్నాను, నీకు శుభము అగుగాక అని చెప్తున్నాను. కాబట్టి నీకు ఇష్టమైతే చెప్తాను, నీకు ఇష్టమైతే పుత్రశోకంతో బాధపడుతున్న ఈ అంబాలికను తీసుకొని అరణ్యానికి వెళ్తున్నాను, నీకు శుభముగాక. భరత, అంబికల అలాగే అని అంగీకరించింది. ఆపై సౌరత అయిన సత్యవతి భీష్ముడితో సంప్రదించి తన కోడలు ఇద్దరిని తీసుకొని అరణ్యానికి వెళ్ళిపోయింది. భరతశ్రేష్ఠ మహారాజా ఆ రాణులు ఘోర తపస్సు చేసి శరీరంలో విడిచి అభిష్ట గతులను పొందారు. వైశ్రవుడు మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు, అప్పుడు పాండవులు వైదోక్తమైన సంస్కారాలను పొందారు. తండ్రి ఇంట వివిధ భోగాలు అనుభవిస్తూ చక్కగా ఎదగసాగారు. దాత రాష్ట్రంలో సుఖంగా ఆడుకుంటూ ఆనందంగా ఉండేవారు. బాలక్రీడలన్నింటిలో తమ తేజస్సు వలన వారు గొప్పగా రాణించేవారు. పాండవులు విధంగా ఎదుగుతున్నారు అక్కడ. మరి పరిగెత్తటంలో లక్ష్యాన్ని ముందుగా తీసుకొని రావడంలో తినటంలో మట్టిని విజల్లి ఆటలో ఉప్పెన బట్టలు మొదలగు భీమసేనుడే దాత రాష్ట్రాలందరినీ ఓడించేవాడు. భీమసేనుడు మరి దాత రాష్ట్రుల యొక్క పుత్రులందరినీ ఓడించేవాడు అంట. ఒకటి రాజా దాత రాష్ట్రులు ఆనందంగా ఆడుకుంటుంటే వారిని పట్టుకొని ఎక్కడో దాగి ఉండేవాడు. వారిని పట్టుకొని పాండవులతో పాలించేవాడు. మహా తేజస్సు గల 101 మంది దాత రాష్ట్రులను రుకోదరుడు ఒక్కడే చేలికగా లొంగ తీసుకునేవాడు. భీముడు ఒక్కడే వాళ్ళందరినీ లొంగ తీసుకునేవాడు అంట. బలిష్ఠుడు కదైనా బలిష్ఠుడైన భీమసేనుడు దాతరాష్ట్రుల పట్టుకొని బలవంతంగా ఒకరితో ఒకరిని మోదించేవాడు. వారు ఆక్రోశిస్తున్నా లెక్క చేయకుండా నేల మీద పడవేసి ఈడ్చేవాడు. అప్పుడు వారు మోకాళ్ళు, తలలు, బుధలు ఢీకొని పోయేవి. పోయేవాడు. మరి జలక్రీడలు ఆడేటప్పుడు 10 మంది దాతరాష్ట్రులను తన భుజాలతో పట్టుకొని నీటిలో మునిగి ఉండేవాడు. 10 మంది పట్టుకొని నీళ్ళు అట్లే మునిగినవాడు. వారి ప్రాణాల మీదకు వచ్చినప్పుడే వారిని విడిచిపెట్టేవాడు. దాత రాష్ట్రులు చెట్టెక్కి పండ్లు కోసుకుంటున్న సమయంలో భీముడు కాలితో తన్ని ఆ చెట్టును కంపింపజేసేవాడు. ఒక తనదంతా చెట్టు మొత్తం ఊగిపోయేది బలానికి. మరి ఆ విధంగా చేసేవాడు. భీముడు తీవ్ర వేగంతో ఆ చెట్టును కొట్టడం వలన అవి నిలువెల్లా కంపించేవి. భయపడిన ఆ దాత రాష్ట్రులు పళ్ళతో పాటు చెట్టు నుండి పడేవారు. ఆ కాయలు ఏ విధంగా పడతాయో వాళ్ళ విధంగా పడేవాడు. మరి మార్గుడు, నీచుడు, సిగ్గులేనివాడు, రాజ్యలోభం గలవాడు సుయోధనుడు కోపం వచ్చి ఆ వీరుని భీమసేనుని చంపవచ్చు. అందువలన నా మనసు కలత పడుతుంది, దహించుకొని పోతూ ఉంది. మిత్రుడు ఇలా అన్నాడు, కళ్యాణి అలా అనవద్దు, మిగిలిన పిల్లలు చూడు. దుష్టుడైన ఆ దుర్యోధనుని మనం విచారిస్తే వాడు మిగిలిన నీ కుమారులకు కూడా దెబ్బతీయవచ్చు. దుర్యోధనుడు అడిగినట్లయితే నీ కుమారులకు వాడు దెబ్బతీయవచ్చు అని చెప్పి మిత్రుడు అంటున్నాడు. వ్యాసమహర్షి ముందే చెప్పినట్లు నీ కుమారులంతా దీర్ఘాయుష్కులు, నీ కొడుకు తప్పక వస్తాడు, నీకు ఆనందం కలిగిస్తాడు. వ్యాసభవన్ అప్పుడే చెప్పినాడు కదా, నీ కుమారులు అంత దీర్ఘాయుష్కులు, వాళ్ళకి అంత తొందరగా వాళ్ళకి చావులు రావు, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విదురుడు కుంతిదేవితో అంటున్నాడు. వైశ్రవుడు మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు, విద్వాంసుడైన విదురుడు ఈ విధంగా మాట్లాడి తన
ఇంటికి వెళ్ళిపోయాడు. కుంతి చింతాక్రాంతి తన పిల్లలతో పాటు ఇంటిలోనే ఉంది. ఆ తర్వాత ఎనిమిదవ నాడు నాగలోకంలో నిద్రిస్తున్న భీమసేనుడు నిద్ర లేచినాడు. 8 రోజులు పట్టాడు నిద్రకి. 8 రోజులు నిద్రపోయాడు. నిద్ర లేచాడు. స్వతహాగా బలవంతుడైన ఆ భీముడు ఆ రసం శరీరంలో జీర్ణం కాగానే లెక్కలేనంత బలాన్ని పొందినాడు. మేల్కొంటున్న ఆ భీమసేనుడు చూసి నాగులందరూ ప్రసన్నులై ఆయనకు కుదుటపరిచి ఇలా అన్నారు: మహాబాహు, శక్తి సంపన్నమైన ఈ రసాన్ని నీవు త్రాగావు. దీనితో నీకు 10,000 ఏనుగుల బలం సిద్ధిస్తుంది. యుద్ధంలో నిన్నెవరూ గెలవలేరు. బలం వచ్చేది యుద్ధంలో నీతోటి ఎవరు గెలిచే సాధన కాదు. కొంచెం చెప్పి చెప్తున్నాను. మంచి పని చేసి పంపిస్తాడు. దుర్యోధన చేయ పనులన్నీ నేను మంచి ఈ రోజు నీవు ఈ దివ్య జలంతో స్నానం చేసి ఇంటికి వెళ్ళు. కురుశ్రేష్ఠ, నీవు కనిపించినందువలన నీ సోదరులంతా బాధపడుతూ ఉన్నారు. వీరు కూడా ఆలోచన చేసినారు. ఆ తర్వాత మహాబాహు అయిన భీమసేనుడు స్నానం చేసినాడు. శుభ్రమైన తెల్లని పూలమాలను ధరించాడు. నాగరాజు భవనంలో భీమునికి ఔత్సాహిక శుభకార్యాలను నివర్తించారు. ఆపై విషాన్ని హరించగల ఔషధాలతోనూ పరిమళ ద్రవ్యాలతోనూ కూడిన పరమాన్నాన్ని నాగులు భీమునికి ఇచ్చినారు. ఏంటి ఎంత తినేస్తాడులే. దానిని భీముడు ఆరగించినాడు. నాగులు ఆ వీరుని అంటే భీముని అర్పించి ఆశీస్సులతో అభినందించారు. దివ్యాభరణాలు దాల్చి అరింజముడైన ఆ భీమసేనుడు నాగులను వీడుకొని ప్రసన్న హృదయుడై లేచాడు. కురునందన పద్మ నయనుడైన ఆ భీమసేనుడు ఒకనొక పాము నేటి నుండి పైకి లేచి ఆ వన ప్రాంతంలోనే దింపింది. ఇంత భీమసేనుడు పాము దింపింది. ఆ పాముకి ఎంత బలం ఉంటుంది. భీముడు చూస్తుండగానే నాగులందరూ అంతర్ధానమయ్యారు. ఇంకోటి ఏమంటే నీళ్లు ఎంత బలం మనము తీసుకురావచ్చు. ఇప్పుడు మనకి ఐడియా వస్తుంది. బయట మనం నీళ్ళపైన ఎక్కువ బరువు మోయలేము, కానీ నీటిలో మనం తీసుకురావచ్చు. పెద్ద మూట కానీ ఒక తాకట్టు లాక్కొని వెళ్ళొచ్చు, లాక్కోవచ్చు. కాబట్టి వాళ్ళు లాక్కొచ్చి అనిపిస్తున్నారు. దుర్యోధనుడు మరలా భీమసేనుని భోజన పదార్థంలో కాలకుటి విషయాన్ని అంతర్ధానమైనారు. మరి ఆపై మహాబలుడు అయిన భీముడు లేచి వెంటనే తల్లి దగ్గరకు వచ్చాడు. ఆపై ఇమర్ధనుడైన భీమసేనుడు తల్లికి అన్నకు నమస్కరించి తమ్ములను మూర్కొన్నాడు. కుంతి నరశ్రేష్ఠుడైన సోదరులు భీముని కౌగిలించుకున్నారు. ఒకరిపై ఒకరికున్న సౌహార్దం కారణంగా భీమసేనుని రాకను అందరికి వివరించినాడు. నాగాలోకంలో జరిగిన మంచి చెడు అంతా కొరవ లేకుండా భీమసేనుడు వివరించాడు. అప్పుడు ధర్మరాజు భీమ, మౌనంగా ఉండు, ఈ విషయాన్ని ఎవరికి ఏ విధంగా కూడా చెప్పవద్దు అని చెప్పేసి ధర్మరాజు చెప్పవద్దు అని అర్థవంతంగా సూచించాడు. అప్పుడు యుధిష్ఠిరుడైన ధర్మరాజు భీమునితో ఈ విధంగా పలికి సోదరులతో సహా అప్రమత్తుడయ్యాడు. ఆ భీమసేనుని ప్రియసారథి కూడా దుర్యోధనుడు పెడచేతి దెబ్బతో చంపివేశాడు. దుర్మాత్ముడైన విదురుడు ఆ పాండవులకు స్థైర్యాన్ని అందజేశాడు. మౌనంగా అంతా సహించవలసిందిగా సూచించాడు. దుర్యోధనుడు మా భీమసేన యొక్క పార్టీ సార్థం కూడా చెప్పినట్టు సార్థుంటాడు కదా, వాళ్ళు చెప్పినాడు. వీడేం చెప్తాడేమో అని చెప్పేసి తప్పేసినాడు. దుర్యోధనుడు పెడచేతి దెబ్బతో చంపివేశాడు. ధర్మాత్ముడైన విదురుడు ఆ పాండవులకు స్థైర్యాన్ని అందజేశాడు. మౌనంగా అంతా సహించవలసిందిగా సూచించాడు. మౌనంగా ఉండండి, ఏది చెప్పదండి, రిలీజ్ చేయద్దని చెప్తున్నాడు. దుర్యోధనుడు మరలా భీమసేనునికి భోజన పదార్థంలో కాలకుటి విషయాన్ని కల్పించాడు. అది కొత్తది, తీవ్రమైనది, సత్వ రూపంగా పరిణమించి రోమాలు నిక్కుపరుచుకునేటట్లు చేయగలది. వైశ్వాపుత్రుడైన యుధిష్ఠిరుడు పాండవుల మేలు కోరి ఆ విషయాన్ని వారికి తెలియజేశాడు. భీమసేనుడు దాన్ని కూడా తిని ఏ వికారాన్ని పొందకుండా జీర్ణించుకోసాగినాడు. ఆ విషయాన్ని ముందే ఆయనకి ఆల్రెడీగా అన్ని ఔషధాలు వచ్చే లోపల వచ్చినాయి కదా, ఏం తిన్నా ఇంకేం చేసింది కాబట్టి ఆ విషయాన్ని కూడా జీర్ణించుకున్నాడు. ఆ విషయం ఎంత తీవ్రమైనదైనా
భీమునితో ఎటువంటి మార్పును తేలేకపోయింది. భీకరమైన శరీరం గల ఆ భీమునితో అది కూడా జీర్ణమైపోయింది. ఈ విధంగా దుర్యోధనుడు, కర్ణుడు, సబలపుత్రుడైన శకుని వివిధ ఉపాయాలతో పాండవులను చంపాలని కోరుకునేవారు. కర్ణుడు, శకుని, కర్ణుడు, శకుని ఇద్దరు కూడాను. కర్ణుడు ఈ విధంగా దుర్యోధనుడు, కర్ణుడు, సబలపుత్రుడైనటువంటి శకుని వివిధోపాయాలతో పాండవులు చంపాలని కోరుకునేవారు. కర్ణుడు మనము ఒక కోణంలో చూసినాము. అంటే దామోదరుడు కర్ణ వచ్చిన తర్వాత కర్ణుడికి మనం ఎక్కువ వినిపించి సాగింది. అంటే ఎవరు కర్ణుడు ఎక్కువ చూపించుకుంటున్నారు. కానీ కర్ణుడు అంత మంచివాడేం కాదు. మనకి ఈ కథ పూర్తి చదివితే మనకు అర్థమవుతుంది. కర్ణుడి గుణగాలు మనకు అర్థమవుతుంది. మంచివాడంటే అది కీర్తింపబడేవాడు. ఒక దానవుడు తప్ప మిగతా అన్నీ బాగా ఉంటాయి. అన్నీ కూడా దుర్మార్గ బుద్ధులు ఉంటాయంట. ద్రౌపది వస్త్రాభరణములు ప్రోత్సహించింది ఆయన. మంచి దానవాలను చేస్తాడు, మంచి ధర్మాలు చేస్తాడు. నరకాసురాంశాలంతా అంటే దుర్మార్గాలు చేస్తాడు. దుర్యోధనతో కలిసి దుర్మార్గం రెండో అవతారం. పాండవులు కూడా ఇదంతా తెలిసినప్పటికీ, కోపం వచ్చినప్పటికీ మిత్రుడు చేసిన సూచనలు పాటిస్తూ వారి కోపాన్ని విడలగక్కలేదు. ఈ రీతిగా అటులపై ఆసక్తితో దుడుకుతనాన్ని పెంచుకుంటున్న కుమారులను చూసి ధృతరాష్ట్రుడు వారికి శిక్షణ ఇప్పించడానికి కృపాచార్యులకు అప్పగించినాడు. ఆ కృపాచార్యుడు గౌతమ గోత్రేయుడు, రెల్లు పొదలో పుట్టినవాడు, వేదశాస్త్రంలో గొప్పవాడు, పండితుడు. కౌరవ పాండుల ఆ కృపుని దగ్గర ధనుర్వేదాన్ని అభ్యసించినారు. కృపాచార్యుల యొక్క చెంతకి వీళ్ళు పంపిస్తున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. అంటే వీళ్ళ యొక్క బుద్ధులు సరిగా లేవు, వీళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక గురువుకి అప్పగిస్తున్నాము. ఈ విధంగా ఈరోజు అందరికి వివరించినాడు. నాగాలోకంలో జరిగిన మంచి చెడు అంతా కొరవ లేకుండా భీమసేనుడు వివరించాడు. అప్పుడు ధర్మరాజు భీమ మౌనంగా ఉండు, ఈ విషయాన్ని ఎవరికి ఏ విధంగా కూడా చెప్పవద్దు అని చెప్పేసి ధర్మరాజు చెప్తున్నాడు. చెప్పవద్దు అని అర్థవంతంగా సూచించాడు. అప్పుడు యుధిష్ఠిరుడైన ధర్మరాజు భీమునితో ఈ విధంగా పలికి సోదరులతో సహా అప్రమత్తుడయ్యాడు. ఆ భీమసేనుని ప్రియసారథి కూడా దుర్యోధనుడు పెడచేతి దెబ్బతో చంపివేశాడు. దుర్మాత్ముడైన మిత్రుడు ఆ పాండవులకు సైన్యాన్ని అందజేశాడు. మౌనంగా అంతా సహించవలసిందిగా సూచించాడు. దుర్యోధనుడు మా భీమసేన యొక్క పార్థసార్థం కూడా చెప్పినాడు. సార్థుంటాడు కదా, వాళ్ళు చెప్పినాడు. వీడేం చెప్తాడేమో అని చెప్పేసి చెప్పేసినాడు. దుర్యోధనుడు పెడచేతి దెబ్బతో చంపివేశాడు. ధర్మాత్ముడైన మిత్రుడు ఆ పాండవులకు స్థైర్యాన్ని అందజేశాడు. మౌనంగా అంతా సహించవలసిందిగా సూచించాడు. మౌనంగా ఉండండి, ఏది చెప్పదండి, రిలీజ్ చేయద్దని చెప్తున్నాడు. దుర్యోధనుడు మరలా భీమసేనునికి భోజన ప్రాప్తిలో కాలకుట విషయాన్ని కల్పించాడు. అది కొత్తది, తీవ్రమైనది, సత్వ రూపంగా పరిణమించి రోమాలు నిక్కపరుచుకునేటట్లు చేయగలది. వైశ్వాపుత్రుడైన యుధిష్ఠిరుడు పాండవుల మేలు కోరి ఆ విషయాన్ని వారికి తెలియజేశాడు. భీమసేనుడు దాన్ని కూడా తిని ఏ వికారాన్ని పొందకుండా జీర్ణించుకోసాగినాడు. ఆ విషయాన్ని ముందే ఆయనకి ఆల్రెడీగా అన్ని ఔషధాలు వచ్చే లోపల వచ్చినాయి కదా, ఏం తిన్నా ఇంకేం చేసింది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఆయన జీర్ణించుకున్నాడు. ఆ విషయం ఎంత తీవ్రమైనదైనా భీమునితో ఎటువంటి మార్పును తేలేకపోయింది. భీకరమైన శరీరం గల ఆ భీమునితో అది కూడా జీర్ణమైపోయింది. ఈ విధంగా దుర్యోధనుడు, కర్ణుడు, సబలపుత్రుడైన శకుని వివిధ ఉపాయాలతో పాండవులను చంపాలని కోరుకునేవారు. కర్ణుడు, శకుని, కర్ణుడు, శకుని ఇద్దరు కూడాను. కర్ణుడు ఈ విధంగా దుర్యోధనుడు, కర్ణుడు, సబలపుత్రుడైనటువంటి శకుని వివిధోపాయాలతో పాండవులు చంపాలని కోరుకునేవారు. కర్ణుడు మనము ఒక కోణంలో చూసినాము. అంటే దామోదరుడు కర్ణ వచ్చిన తర్వాత కర్ణుడికి మనం ఎక్కువ వినిపించి సాగింది. అంటే ఎవరు కర్ణుడు ఎక్కువ చూపించుకుంటున్నారు. కానీ కర్ణుడు అంత మంచివాడేం కాదు. మనకి ఈ కథ పూర్తి చదివితే మనకు అర్థమవుతుంది. కర్ణుడి గుణగాలు మనకు అర్థమవుతుంది. మంచివాడంటే అది కీర్తింపబడేవాడు. ఒక దానవుడు తప్ప మిగతా అన్నీ బాగా ఉంటాయి. అన్నీ కూడా దుర్మార్గ బుద్ధులు ఉంటాయంట.
అంటే ఆయనకి రెండు ద్రౌపది వస్త్రాభరణములు ప్రోత్సహించింది ఆయన అంటే. ఆయనకి రెండు అంశాలు ఉంటాయి. ప్రకాశరామ ఉంటుంది, సూర్యవంశం ఉంటుంది. అవును. సూర్యవంశం అంటే గొప్ప మంచి దానం చేస్తాడు, మంచి ధర్మాలు చేస్తాడు. నరకాసురాంశం అంటే దుర్మార్గాలు చేస్తాడు. దుర్యోధనతో కలిసి దుర్మార్గం. అది రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి, మంచి చెడు రెండు ఉన్నాయి. రెండో అవతారాలు ఆయన. పాండవులు కూడా ఇదంతా తెలిసినప్పటికీ కోపం వచ్చినప్పటికీ మిత్రుడు చేసిన సూచనలు పాటిస్తూ వారి కోపాన్ని విడలగక్కలేదు. ఈ రీతిగా అటులపై ఆసక్తితో దుడుకుతనాన్ని పెంచుకుంటున్న కుమారులను చూసి ధృతరాష్ట్రుడు వారికి శిక్షణ ఇప్పించడానికి కృపాచార్యునికి అప్పగించినాడు. ఆ కృపాచార్యుడు గౌతమ గోత్రేయుడు, రెల్లు పొదలో పుట్టినవాడు, వేదశాస్త్రంలో గొప్పవాడు, పండితుడు. కౌరవ పాండువుల ఆ కృపుడి దగ్గర ధనుర్వేదాన్ని అభ్యసించినారు. కృపాచార్యుల యొక్క చెంతకి వీళ్ళు పంపిస్తున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. అంటే వీళ్ళ యొక్క బుద్ధులు సరిగా లేవు, వీళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక గురువుకి అప్పగిస్తున్నాడు. ఈ విధంగా ఈరోజు మీకు చెప్తున్నాను. వాసుకి ఇలా అనగానే ఆర్యకుడు నాగరాజా, మీరు ప్రసన్నులైతే ఈ పాలనకు ధనరాశులతో పనేమున్నది అన్నాడు. మరి నీవు ఇష్టపడితే 1000 ఏనుగుల బలం నిశ్చితమై ఉన్న ఆ కుండలోని రసాన్ని మహాబలుడైన ఈ కుమారుడికి త్రాగటానికి ఇవ్వండి. 1000 ఏనుగుల బలము నిశ్చితమై ఉన్నట రసము. నీకు ఇష్టమైతే 1000 ఏనుగుల బలం నిశ్చితమై ఉన్న ఆ కుండలోని రసాన్ని మహాబలుడైన ఈ కుమారుడికి తాగనివ్వండి. ఆ కుండలో ఒక రసం ఉందంట, అది 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందంట తాగితే. ఆ యొక్క రసాన్ని ఆయనకి ఇవ్వండి అని చెప్తున్నాడు. ఈ బాలుడు ఎంత త్రాగలడు అంత ఇవ్వవలసినది, అలాగే కానీ అని వాసుకి ఆర్యకునితో అన్నాడు. అప్పుడు నాగులు భీమునికై స్వస్తి వచనాలు పలికారు. భీముడు శుచియే తూర్పు దిక్కు వైపు ముఖముంచి కూర్చొని ఆ కుండలోని రసాన్ని త్రాగాడు. ఆ భీముడు ఒక గుక్కులోనే కుండెడు రసాన్ని త్రాగివేశాడు. అది ఎంత తాగితే జీర్ణ ఇప్పితే ఒక గుడుక్కే మొత్తం తాగేసినట్టు. ఆ విధంగా 8 కుండల రసాన్ని ఆ పాండు కుమారుడు త్రాగినాడు. 8 కుండలు తాగేసినాడమ్మా. ఒకటి 1000 అంటే 10,000 కదా. ఆ తర్వాత మహాభుజుడు అరిందముడు అయిన భీమసేనుడు నాగులు ఏర్పాటు చేసిన దివ్య సేపై సుఖంగా నిద్రించసాగినాడు. మరి ఆ విధంగా వైశంపుడు మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు. తర్వాత భీముడు తప్ప మిగిలిన పాండవులు కౌరవులు క్రీడా విహారాలను ముగించుకొని అస్తినాపురానికి బయలుదేరినారు. వారు రథాలు, ఏనుగులు, గుర్రాలు తదితరమైన అనేక వాహనాలతో బయలుదేరినారు. భీముడు తమ కన్నా ముందే వెళ్ళి ఉంటాడని చెప్పుకుంటూ పయనించారు. ఆ తర్వాత పాపాత్ముడైన దుర్యోధనుడు భీమసేనుడు కనిపించినందుకు ఆనందించి తన సోదరులతో కూడి నగరానికి వచ్చినాడు. వీళ్ళు ధర్మరాజు వాళ్ళు అనుకుంటాడు, మాకిన ముందే పోయినాడులే భీముడు చెప్పి అనుకున్నాడు. దుర్యోధనుడు అనుకుంటున్నాడు, ఈ పాపి లేడు కాబట్టి మాకు ఆనందంగా అనిపించి ఆనందపడుతున్నాడు. యుధిష్ఠిరుడు ధర్మాత్ముడైన మనసులో దుర్యోధుని బాబుద్ది స్మరించలేదు. తన వల్లే అందరూ సాధు స్వభావాలు అని భావించేవాడు. చూడు, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఇటువంటి అనుమానాలు రావంటారు. అంటే మంచివాడు ఎవరు, చెడువాడు ఎవరు ఆలోచించారంట. అంతా మంచి అని చెప్పి ఆలోచిస్తారు. దుర్మార్గమైన బుద్ధి ఉండేవాడికి వాడికి ద్వంద్వ వైఖరి ఉంటుంది. వీడు మావాడు కాదు చెప్పేసి. ధర్మరాజుకి యొక్క ఆలోచన కాలే. కాబట్టి సోదరులపై వాత్సల్యం గల ఆ ధర్మరాజు కుంతి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు. అమ్మా, భీమసేనుడు ఇటు వచ్చాడా అని అడిగినాడు. అమ్మ ఎక్కడకు వెళ్ళి ఉంటాడు, ఇక్కడ కూడా కనిపించడం లేదు. తోటలో అరణ్యంలో అంతా భీమసేనుని కోసం వెతికాము, కానీ కనిపించలేదు. దాంతో మనకంటే ముందు వెళ్ళి ఉంటాడు అనుకున్నాము. మహాబాగా కలతపడిన మనసులతో తిరిగి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఎక్కడైనా వెళ్ళాడా, నీవు ఎక్కడైనా పంపించావా అని చెప్పేసి అమ్మతోటి అంటున్నారు అనమాట. కుంతి చెప్తూ అంటున్నాను. యశస్విని మహాబాహు అయిన ఆ భీమసేనుడు ఎక్కడ ఉన్నాడో చెప్పు. భీముడు విషయంలో నా మనసు ఏదో శంకిస్తూ ఉంది. భీముడు నిద్రిస్తున్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. అక్కడే ఎవరైనా అతన్ని చంపలేదు కదా అని చెప్పి సంశయం పడుతున్నాను. ధీమంతుడు ధర్మరాజు అలా అడగగానే కలతపడ్డ కుంతి
హాహాకారాలు చేసి ఎదురుష్ణుతో ఇలా అన్నది, నాయన భీముడు నాకు కనిపించలేదు, నా దగ్గరకు రానేలేదు. వెంటనే తమ్ముడితో కలిసి వెతికే ప్రయత్నం చేయండి. అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అది అర అంగళం కలుగుతుంది, ఆలోచన ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా? మనిషి యొక్క గొప్పతనము 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అర అంగుళ నాలుగుపైన ఆధారపడి ఉంటుంది. చూడండి, మనిషి ఎంత గొప్పగా మాట్లాడుతాడో అంత కీర్తం పంచుకుంటాడు. మన మహాత్ములు కానీ సద్గురువులు కానీ చూసినట్లయితే వాళ్ళు ఏమంత అందంగా కనపడరు, మన మాదిరిగా అందంగా ఉండరు. మగమంతా చిక్కిపోయి ఉంటుంది, పక్క చిక్కిపోయి ఉంటుంది, వికారంగా ఉంటారు, గోళ్ళు పెరిగిపోయి ఉంటాయి, వెంట్రులు పెరిగిపోయి ఉంటాయి, మరి శుభ్రమైన దుస్తులు ధరించిన వాళ్ళు. కానీ అపారమైన జ్ఞానం వల్ల ఉంటుంది. వాళ్ళ నాలుక చాలా శుభ్రంగా ఉంటుంది. ఎంత అవసరం అంతే మాట్లాడతారు, ఎప్పుడు ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు, ఎవరు వచ్చే వాళ్ళు ఏం మాట్లాడాలి అదే మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. మాట్లాడే ప్రతి మాటలను మరి మరి బంగారు వర్ణంగా ఉంటుంది అన్నమాట. అంటే బంగారు ఎంత విలువ కలిగి ఉంటుందో అంత విలువ కలిగి ఉంటుందో అన్నమాట. మనము మాట్లాడతాము, వాళ్ళు మాట్లాడతారు. మనం మాట్లాడే మాటలు 100 మాట్లాడితే 99 వేస్ట్గానే ఉంటాయి. కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట విలువైనది అయి ఉంటుంది. ఎందుకంటే విలువైన ఉంటుంది? కారణం ఏమి అని ఆలోచిస్తే ప్రతి మాట కూడాను ఆయనతో రమిస్తూ వాళ్ళ యొక్క మాటకు వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ మాటకి ఈయన మాట్లాడుతుంటాడు. శివుడేం మాట్లాడుతున్నాడా ఈయన రూపంలో అనే విధంగా ఉంటుంది వాళ్ళ మాట కదా. రాముడే మాట్లాడుతున్నాడా ఇల్లు అంటే ఆ విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ మాటకు అంత విలువ చేకూరి ఉంటుంది. కాబట్టి ఎంత అందంగా ఉన్నావు, ఎంత పొడుగుగా ఉన్నావో అది కాదు, నీ యొక్క గొప్పతనాన్ని అది నిలుపుతుంది. నీ నాలుక అరంగ నాలుక నీ యొక్క విలువని కాపాడుతుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలని చెప్పి శాస్త్రం ఉంటుంది. దానికి ఒకసారి పళ్ళును నాలుక రెండు మాట్లాడుకుంటున్నాయంట. పళ్ళు చెప్పిందంట నాలుగుతోటి, నాలుగు చెప్పిందంట పళ్ళుతోటి, నువ్వు బాగా శుభ్రంగా నమిలి నా పైన వేస్తున్నావు, నేను ఈజీగా లోపల పంపిస్తున్నాను, నువ్వు కానీ నమ్మకపోతే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత సాయం చేస్తున్నావు నువ్వు అని చెప్పి నాలుగు అందంట పళ్ళతోటి. అప్పుడు పళ్ళు అనేదంట, నువ్వు అంతా కరెక్ట్గా ఉంటే కానీ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు సరిగా మాట్లాడుకుంటే ఎదురు మనిషి ఏమంటాడు 32 పళ్ళు రాకూడుతుంది అంటాడు, నా పళ్ళు పోతాయి 32 పళ్ళు రాకూడుతుంది అంటాడు. కాబట్టి నువ్వు శుభ్రంగా మాట్లాడి తెలుసుకోని చెప్పి నాలుగుని హెచ్చరిస్తుంట. కాబట్టి ఎంత అందంగా ఉన్నప్పుడు ఈ నాలుగు సరిగా లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు కదా. మాట చాలా విలువైంది, పొదనైంది. అదే చూడండి, ఒక మాట ద్వారా యుద్ధాలు ఏర్పడతాయి, ఒక మాట ద్వారా యుద్ధాలు సమసిపోతాయి, ఒక మాట ద్వారా మనస్పర్ధలు వస్తాయి, ఒక మాట ద్వారా కలిసిపోతాము. మాట అందరినీ కలుపుతుంది, మాట కొంతమందిని విడదీస్తుంది, మాట కొంతమందిని కార్యాలు చెక్కబెడుతుంది కదా. మాట ద్వారానే ఏమీ లేనివాడు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మాట ద్వారా మరి ఏమో తెలియకుండా ఏదో వ్యాపారం మొదలు పెడతాడో, అంత డబ్బులు లేదు, ఎవరు సహాయం కోరుతాడో, మంచి మాట చెప్తాడో, ఆ మాట నమ్మి వాడు ఇస్తాడో, ఆ మాట ద్వారా వాడు ఎదుగుతాడో, మళ్ళీ వాడు అభివృద్ధి చేస్తాడు. మాట ద్వారా వాడు పెద్ద షావుకారు అయిపోతాడు, మాట ద్వారా మంచి జ్ఞాని అయిపోతాడు. ఇప్పుడు మహాత్ములు ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మాట పట్టుకొని ఆ మాట ద్వారా జీవించినట్లయితే గొప్పవారికి ఎదిగిపోతాం, మనం గొప్పగా ఎదిగిపోతాం. మరి వాళ్ళ మాటలో పెడచేవని పెట్టినప్పుడు మరి కిందకి జారిపోతాం. కాబట్టి మాట అన్నిటికీ మూలం. మాట ఎక్కడి నుంచి వస్తుంటే నాలుగు ద్వారా వస్తుంది. కాబట్టి నాలుగుని శుభ్రంగా ఉంచుకోవాలని ఒక మాట చెప్తుంది. రెండో మాట వచ్చి మనకి నా అనుకుంటే బాధ్యత అవుతుంది. నా అనుకుంటే నాది, నా అనుకున్నట్టే బాధ్యతగా ఉంటుంది. కానీ నాకెందుకులే అనుకుంటే బరువుగా మారుతుంది. నాకెందుకులే అనుకుంటే అది బరువుగా మారుతుంది. నా అనుకుంటే అది బాధ్యతగా మారుతుంది. నేను చేయలే ఈ కార్యము. పాపదృష్టి గలవాడు కూడా మోహం వలన ఐశ్వర్య లోభం వలన అతనికి పాపబుద్ధి పుట్టింది. మోహం ఉంటే చాలమ్మా, మిగతా అన్నీ వచ్చేస్తుంది. చెడు ఒకటి మనలో ఉన్నట్లయితే దాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే మిగతా అన్నీ వచ్చేస్తానండి. కాబట్టి మోహం వలన ఐశ్వర్య లోభం వలన అతనికి పాపబుద్ధి పుట్టింది. కుంతి కుమారుడు పాండవ మధ్యముడు అయిన భీమసేనుడు బలవంతులలో శ్రేష్ఠుడు, వాడిని మోసగించి బంధించాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. వీడు బలవంతుడు, పరాక్రమవంతుడు, మహాశూరుడు కూడా. మనమంతా కలిసి ఉన్న ఆ భీమసేనుడు ఒక్కడే మనతో పోటీగా రాగలుగుతూ ఉన్నాడు. ఆ భీమసేనుడు నగరోద్యాన వనంలో
నిద్రించే సమయంలో పట్టుకొని గంగానదిలోకి పడివేద్దాము. పడుకుంటాడు, ఆ సమయం వస్తుంది, పనులు ఒకసారి పడుకుంటాడు. ఆయన పడుకున్నప్పుడు ఎత్తిపోయి గంగానదిలో పారేస్తామని ప్రార్థిస్తున్నాడు. నంబర్ 1 అటాక్ చేస్తున్నాడు అతన్ని, గంగానదిలో పడివేద్దాము. ఆ తర్వాత అతని తమ్ముడు అర్జునుడిని, అన్న యుధిష్ఠిరుడిని బలాత్కారంగా బంధించి ఈ భూమిని పరిపాలిస్తాను. ఈ విధంగా పాపాత్ముడు దుర్యోధనుడు నిశ్చయించుకొని భీమసేనులకు కీడు చేయుటకు తగిన అవకాశం కోసం అనుక్షణం ఎదురుచూస్తూ ఉన్నాడు. పొంచి కాస్తున్నాడు కదా, ఆయన ఏ విధంగా చేయాలి, భీముని ఏదైనా చేయాలని చెప్పేసి పొంచి కాస్తున్నాడు. జనమేజయ ఆ తర్వాత దుర్యోధనుడు జల విహారం కోసం ఉన్న నూలు బట్టల్లో విచిత్రమైన పెద్ద పెద్ద గుండురాలు వేయించాడు. నూలు బట్టలతో విచిత్రమైన పెద్ద పెద్ద గుండురాలు వేయించాడు. ఆ గుండురాలు అవసరమైన సర్వ సామగ్రితో నిండి ఉన్నాయి. ఎత్తైన పతాకాలతో అలరాడుతున్నాయి. వాటిని వేరు గదులను ఎన్నింటినో ఏర్పాటు చేసినాడు. గంగా తీరంలోని ప్రయాణ కోటి అను పేరు గల తీర్థంలో ఒకనొక ప్రదేశంలో ఈ ఏర్పాట్లన్నీ చేయించి దానికి ఉదక కిరీడమని పేరు పెట్టాడు. దానికి ఉదక కిరీడం అని చెప్పేసి పేరు పెట్టినాడు. మరి వంట పనులు నేర్పుగల వంటల వారు అక్కడ భక్ష్యభోజ్య పేయ చోష్య లోకి రూపంలోని సకల పదార్థాలను ఏర్పాటు చేసినారు. భక్ష్యభోజ్యాలు మరి పేయ చోష్య అంటే అక్కడ కొన్ని జీవుకునేవి, కొన్ని నాలుగుకునేవి, కొన్ని నగలు మింగేవి, కొన్ని అట్లే మింగేవి, దీని పేర్లు. అవన్నీ లోహి రూపంలోని సకల పదార్థాలను ఏర్పాటు చేసినాడు. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు రాజపురుషులు దుర్యోధనకు తెలియజేశారు. అప్పుడు దుర్మతి అయిన దుర్యోధనుడు పాండవులతో ఇలా అన్నాడు, మనం సోదరులందరూ కలిసి ఉద్యానవన శోభితమైన గంగా తీరానికి వెళ్దాము. అక్కడ మనమంతా జలక్రీడలో ఆడుదాము అని చెప్తున్నాడు. నేను యుధిష్ఠిరుడు అలాగే అని దుర్యోధనతో అన్నాడు. సూర్యులైన ఆ కౌరవులు పాండవులతో కలిసి నగరాకారంలో ఉన్న రథాలను, స్వదేశంలో పుట్టిన గొప్ప ఏనుగులను ఎక్కి బయలుదేరినారు. నగరాకారంలో ఉన్న రథాలను స్వదేశంలో పుట్టిన గొప్ప ఏనుగులను ఎక్కి బయలుదేరినారు. మరి ఉద్యానవనాన్ని సమర్పించి తమను వెన్నంటి వచ్చిన మహాజనాన్ని వదిలిపెట్టి ఆ సోదరులందరూ కొండ గుహలలోకి సింహం ప్రవేశించినట్లు ఉద్యానవన శోభను తిలకిస్తూ దానిలోనికి ప్రవేశించినారు. ఉద్యానవనంలోకి ప్రవేశమైనారు. ఆ ఉద్యానవనము శుభ్రమైన కొలువు కూటలతో, చంద్రశాలలతో, గవాక్షలతో, చిన్న చిన్న గూళ్ళతో, యంత్రాలతో, జల యంత్రాలతో విరజలతో ఉంది. ఆ యొక్క ప్రాంతం అంతా ఏ విధంగా ఉందంటే ఆ ఉద్యానము శుభ్రమైన కొలువు కూటలతో, మరి చంద్రశాలలతో, గవాక్షలతో, చిన్న చిన్న గూళ్ళతో, యంత్రాలతో, జల యంత్రాలతో విరజలతో ఉందంటారు. అప్పుడు ఆ యొక్క జలాశయం. జాతరాక్షుల బాల్య క్రీడలు, పాండవుల యొక్క బాల్య క్రీడల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. అదేనమ్మా, అదే సబ్జెక్ట్ అదేనా? సబ్జెక్ట్ అదేనా? వైశాంబరుడు ఇలా అంటున్నాడు. ఆ తర్వాత కుంతి, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ఇతర బంధువులు కలిసి పాండురాజుకు అమృతమైన స్వాదాయనమైన శ్రాద్ధాన్ని పెట్టారు. అంటే శ్రాద్ధకర్మలు నిర్వర్తించినారు భీష్ముడు మరి ధృతరాష్ట్రుడు, వాళ్ళ యొక్క సోదరునికి విదురుడు. మరి ఆ సందర్భంలో కౌరవులకు వేల కొద్ది బ్రాహ్మణులకు భోజనం పెట్టి రత్నరాశులను పంచిపెట్టారు. విప్రులలో ప్రధానమైనటువంటి వారికి మంచి గ్రామాలను దానం చేశారు. గ్రామాలను దానం చేశారు ఉన్నవాళ్ళు కాబట్టి అది దానం చేశారు. అంటే వాళ్ళ పేట ఏ దానం చేసినది వాళ్ళకి ఆ యొక్క మార్గాన్ని సులువైంది అని చెప్పేసి, అంటే వాళ్ళు ఒక ప్రయాణం మరి స్వర్గానికి పోవాలనుకుంటే ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి అనుకూలం ఇస్తుంది దానం అని చెప్పేసి వాళ్ళ పేట ఇవన్నీ దానం చేస్తుంటారు. అంటే విప్రులకి, బ్రాహ్మణులకి దానం చేస్తారు. దేనికోసం చేయాలంటే వాళ్ళు మా యొక్క తపశక్తిని వాళ్ళు దానిపోస్తారు. ఈ ఎవరైతే జన్మ చాలించిన వాళ్ళకి వాళ్ళకి స్వర్గగతులు కావాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తారు. మరి భరత శ్రేష్ఠులైన పాండవులు వృధా శౌచం నుండి బయటపడి శుద్ధి స్నానం చేసిన తర్వాత పాండవులు తీసుకొని అందరూ హస్తినాపురానికి చేరినారు. హస్తినాపురానికి పాండవులందరూ
ఆ శుద్ధి కార్యక్రమం అయిపోయింది, పుణ్యాహోదనం అయిపోయింది, శుద్ధి కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత పాండవులు తీసుకొని అందరూ హస్తినాపురానికి చేరినారు. పారిజాన పదులందరూ ఆ పాండురాజుని నిత్యము తలుచుకుంటూ తమ బంధువే మరణించినట్లు శోక నిష్ఠులైనారు. అక్కడ ఉన్న ప్రజలందరూ తమ యొక్క బంధువు పోతే ఎంత బాధపడతారో అంత బాధపడుతూ ఉన్నారన్నమాట. పాండురాజు చనిపోవడం వల్ల. శ్రాద్ధం ముగిసిన పిమ్మట జనులందరి దుఃఖాన్ని గమనించి వ్యాసుడు శోకాతురై నిశ్చేతనలో ఉన్న తల్లితో ఇలా అన్నాడు. ఎవరు? వ్యాస భగవానుడు కుంతీదేవితో ఇది అంటున్నాడు. సుఖాలను అనుభవించే కాలం గడిచిపోయింది, భయంకర సమయము సమీపిస్తూ ఉంది, రాను రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి, నేల యవనాన్ని కోల్పోయింది ప్రాయంగా వ్యాస భగవానుడు రాబోయే కాలాన్ని ముందుగానే ఆయన గమనించి ఈ విధంగా కొంచెం చెప్తున్నాడు. అమ్మా, సుఖాలు అనుభవించే కాలం పూర్తిగా అయిపోయిందమ్మా, ముగిసిపోయింది. ఇంకా రానున్న రోజులు భయంకర సమయము సమీపిస్తూ ఉంది. మరి గట్టిగా భయంకర రోజులు మీకు రాబోతున్నాయి, రాను రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి, నేల యవనాన్ని కోల్పోయింది, దేనిని నన్నయ్య సార్వకాలిక సూక్తి వలె తెలిగించినాడు. శృతి తెలపగా సంసారం బతి చెంచల మొండి మాపు లట్టల సంపాదించుతున్నాడు. రాబో కాలంలో అందరూ కపటంగా మాయవులుగా జీవిస్తారు. రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితి అంటే ఆ పరిస్థితిని గమనిస్తున్నాడు. మరి రాబోయే కాలంలో అందరూ కపటంగా ఉంటారు, అట్లా మోసం చేసే విధంగా ఉంటారు, మరి మాయావులుగా ఉంటారు, ఏం తెలియని వారిని నడుస్తూ ఉంటారు, మాయావులుగా జీవిస్తుంటారు. అనేక దోషాలు రూపుదిద్దుకుంటాయి. ధర్మక్రియలు సదాచారాలు నశిస్తాయి, సదాచారాలు కూడా నశిస్తాయి. అక్కడే పరిస్థితి ఆ విధంగా ఉందంటే కలియుగ పరిస్థితి ఏముంది అని ఊహించుకోండి. అక్కడ ద్వాపర మధ్య రంగులు డ్రాయింగ్స్ అన్ని ఏర్పాటు చేసినారంట. నిండుగా నీరున్న జిగుడు బావులతోనూ కొలలతోనూ ఆ తోట ప్రకాశిస్తూ ఉన్నది. విరబూచిన తామరల మాటుగా ఉన్న ఆ నీరు ఎంతో అందగించింది. ఆ ఋతువులో పుష్పించే పూలు ఆ నీళ్ళంతా కప్పివేసినాయి. పాండవులు కౌరవులు అందరూ అక్కడ కూర్చొని తమ చెంతకు చేరిన సకల భోగాలను అనుభవించసాగారు. ఆ శ్రేష్టోద్యావనంలో ఆటలకై అర్థించిన ఆ కౌరవ పాండవులు ఒకరి నోట ఒకరు భక్ష్యాలను అందించినారు. ఒకరికొకరు తెప్పెట్టుకుంటున్నారు. పాండవులకు అందించారు. అప్పుడు పాపి అయిన దుర్యోధనుడు భీమసేనుని చంపదలచి అతనికి అందిస్తున్న భక్ష్యంలో కాలపుట విషయాన్ని కలిపినాడు. ఇది కథ. ఒకరితో తెప్పెట్టుకోవడం దీనికోసమేనమ్మా. భీమసేనుడు బాగా అలసిపోయాడు. విషమ దంతో ఆచేతనుడయ్యాడు. విషం శరీరం అంతా ప్రాకింది. చల్లగాలికి నిశ్చేషుడి పడుకున్నాడు. భీమసేనుని యొక్క కడుపులోకి విషం చేరుకుంది కాబట్టి మరి అక్కడ ఆ చల్లగాలికి నిశ్చేషుడి పడుకున్నాడు. ఆపై దుర్యోధనుడు స్వయంగా లతా పాశాలతో భీమసేనుని బంధించి మృత కల్పుడై ఉన్న ఆ వీరుని ఎత్తైన తీరప్రదేశం నుండి నీటిలోకి పడివేసినాడు. ఎత్తైన ప్రాంతం నుంచి నీళ్ళకి దుబ్బేసినాడు. ఆ భీమసుడు నిశ్చేతన్య స్థితిలోనే నీటిలో మరిగిపోయి పాదాల లోకానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి నీళ్లు పడిపోతేనే పాదాల లోకం చేరుకున్నాడు. భీముడు పాదాల లోకానికి చేరుకున్నాడు. ఆపడంలో ఎందరో నాగకుమారులు ఆ శరీరం కింద నలిగిపోయినారు. ఆయన పడితేనే ఆ శరీరం కింద ఎంతోమంది వీళ్ళు నాగకన్యలతో మరి నలిగిపోయినారంట. అప్పుడు భయంకర విషం గల నాగులు అంతా ఒక్కటై విషం నిండిన తమ కోరలతో భీముని కరిచారు. భీముడు ఆ రీతిగా కాటు తినగానే లోనున్న కాలకూట విషమంతా నశించిపోయింది. ఈ పాములు కాటు వేస్తేనే లోపల విషమంతా బయటికి వచ్చేసింది. పాముల ద్వారా ఎక్కిన ఆ జంగమ విషము వలన స్థావరమంతా ఉన్న కాలకూట విషము నిస్సారమైపోయింది. ఆ నాగులు కూరలు మర్మస్థానాలపై కూడా పడ్డాయి. అయినా కూడా విశాల వక్షస్థలము గల భీముని చర్మము లోహ సమానమైనందువలన ఆ చర్మాన్ని కూడా
ఆ కోరలు బంధించలేకపోయాయి. ఆ తర్వాత మేల్కొన్న భీమసేనుడు బంధనాలన్నింటినీ త్రెంపుకొని ఆ నాగులన్నింటినీ పట్టుకొని నేలకేసి కొట్టాడు. కొందరు నాగులు భయపడి పారిపోయారు. భీముడు చంపగా మిగిలిన నాగులు అందరూ వాసుకి దగ్గరకు పోయారు. సర్పరాజు ఇంద్ర సమానుడు అయిన ఆ వాసుకితో ఇలా పలికారు: నాగరాజా, ఒకనొక నరుని ఎవరో బంధించి నీటిలో పడివేశారు. వీరా, అతడు విషం త్రాగి ఉంటాడని మేము అనుకుంటూ ఉన్నాము. సురాలి అని దశలో మన లోకానికి వచ్చాడు. మా కాడు తిని మేల్కొన్నాడు. సూర్యులోనికి వచ్చాడు. వెంటనే కట్లు తెంపుకొని ఆ మహాబాహు మా మీదకు వచ్చాడు. నీవే అతనిని గుర్తి తెలుసుకోవాలి అని చెప్పేసి వాసుకి ఈ నాగులంటూ చెప్తున్నారు. ఆపై నాగులు అంతరిస్తూ ఉండగా వాసుకి అక్కడకు వెళ్ళాడు. భీమ పరాక్రముడు మహాబాహు అయిన భీముని చూచాడు. ఆ సమయంలో ఆర్యకుడనే నాగరాజు కూడా భీముని చూచాడు. ఆర్యకుడు వృత తండ్రి అయిన సూరసేనునకు మాతామహుడు. ఆ ఆర్యకుడు తన దేహద్రావుడైన ఆ భీముని గట్టిగా కౌలించుకున్నాడు.